రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత మీరు తెలంగాణ వారు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఒక పదవి ఇచ్చారు. దానికి కారణం ఏంటంటారు? కేవలం అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాంటి సమర్థమైన నాయకుడి దగ్గర పనిచేయడం వల్ల నా యొక్క విలువ కూడా పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశాన్ని ఒక ఆంధ్ర పార్టీగా భావిస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అసలు యాక్చువల్గా ఇంపార్టెంట్ క్యాడర్, స్ట్రాంగ్ క్యాడర్ అనేది చెదిరిపోలేదు, అది చెక్కు చెదరకుండానే ఉందనేది నేను భావిస్తున్నాను. సామాజిక సేవ చేయాలంటే ఒక పార్టీ అవసరం. ముఖ్యంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీలోకి అట్రాక్ట్ కావడానికి గల కారణం ఏంటంటే, లోకేష్ ఎప్పుడైతే తెలంగాణ వ్యవహారాలు చూస్తుంటే ఈ సీనియర్ నేతలు మేము భరించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చామనేటువంటిది, ఇక్కడ మనకేమి ఉండదు, ఫ్యూచర్ ఉండదని ఇక్కడ ఉండి ఆయన యాక్చువల్గా లోకేష్ గారు మీరు రావాలి, చంద్రబాబు గారు మీరు ఉండాలి అన్నటువంటి వాళ్ళే ఇవాళ అక్కడికి పోయారు. ప్రతి పార్టీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఉంటుందండి. ఇది సాహిత్య ప్రక్రియ అనేది చాలా టెన్షన్ పోగొట్టడానికి వస్తుంది. ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన ఏం రాసామన్నారు అంటే బ్రతుకు బంగారమా బొంగారమా అన్నాడు. రచయితగా నేను చిన్నప్పుడు 1000 పడగలు, భారతం, భాగవతం, అది కాకుండా నేను ఒకసారి ఒక వేశ్యాగృహాన్ని రైడ్ చేశాను. అక్కడ వీళ్ళంతా మా వాళ్ళంతా హడావుడ్ చేసి వాళ్ళు పట్టుకునేటువంటి ఒక అమ్మాయి అంట్లో పిల్లకు పాలివ్వటం కోసం లోపలికి పోయినటువంటి సంఘటన నేను చూశాను. ఈ ఇద్దరు నాయకులకి మధ్య ఏమి తేడా ఉంది? ఎన్టీఆర్ ఏంటంటే ఈజ్ ఎమోషనల్, ఈ వాజ్ ఎమోషనల్, ఈ వాజ్ నాట్ ఏ పొలిటీషియన్. నేను కడప పోవటానికి నాకు కొంచెం ఇక్కడ నా పిల్లలు చదువు ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఐ డి నాట్ జాయిన్. సడన్గా నాకు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీరాములు గారు జాయిన్ అవుతున్నారంటే కొంచెం ఆలోచిస్తున్నాను. మీలాంటి వాళ్ళు రావడానికి ఏంటండి, మీలాంటి వాళ్ళు వస్తే మేము నెత్తి మీద పెట్టుకుంటాం. తెలుగు భాషకు కూడా సరైనటువంటి ఆదరణ లభించట్లేదు అనేటువంటిది ఉంది. నేను మాట్లాడగలను, నేను రాయగలను, కానీ నా మనవడు రాసే స్థితి లేదేమో, చదివే స్థితి లేదేమో.